హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాసు ఎలక్ట్రోటెక్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఎవరైనా గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళాలనుకుంటే కనుక, అంటే యూఏఈ కానీ, యూఏఈలో దుబాయ్ కానీ, కువైట్ కానీ, అలాగే మస్కట్ కానీ, ఖత్తర్ కానీ, సౌదీ అరేబియా కానీ, ఇవన్నీ కూడా గల్ఫ్ కంట్రీలోకి వస్తాయండి. ఈ గల్ఫ్ కంట్రీలకి మనం వెళ్ళాలనుకుంటే వర్క్ పర్పస్ మీద ఎటువంటి డాక్యుమెంట్స్ మన దగ్గర ఉండాలి, అలాగే పేపర్ వర్క్ ఏమైనా ఉంటుందా, ఏ కంట్రీకి వెళ్తే మనకు శాలరీ ఎంత వస్తుంది, అంటే అక్కడ డబ్బులతో పోల్చితే కనుక సపోజ్ దుబాయ్ వెళ్తే దరమ్స్ ఉంటుందండి, కువైట్ వెళ్తే కేడీ ఉంటుంది, సౌదీ అరేబియా వెళ్తే సౌదీ రియల్స్ ఉంటాయి. ఈ విధంగా మనకి ఏంటంటే అక్కడ డబ్బులు మనకి ఎంత శాలరీ వస్తే ఇక్కడ మన దేశంలోని మన భారతదేశంలోని ఎంత డబ్బులు వస్తాయి, కంపెనీ మంచిదా కాదా, అసలు కంపెనీ ఉందా లేదా, ఏ విధంగా తెలుసుకోవాలి. మనకి కంపెనీ వాడు క్లయింట్ ఇంటర్వ్యూ చేస్తారంటే క్లయింట్ ఇంటర్వ్యూ అది ఎలా ఉంటుంది, ఏ ప్రశ్నలు అడుగుతుంటారు, నెక్స్ట్ మనకి ఎటువంటి ఏజెంట్స్ తీసుకెళ్తారు మనల్ని, అంటే మోసం లేకుండా ఇబ్బంది లేకుండా మనకి ఎటువంటి ఏజెంట్లు మనల్ని బయట దేశాలకి విదేశాలకు తీసుకెళ్తారు, ఇలాంటివన్నీ ఈ వీడియోలో చెప్తానండి. మరి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే కనుక మన వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. అసలు మనం దేశం విడిచి విదేశాలకు ఎందుకు వెళ్ళాలంటే డబ్బుల గురించి అండి. డబ్బుల గురించి వెళ్తాం, బేగా స్పీడ్గా డబ్బులు సంపాదించాలంటే వెళ్ళాలండి. లేదు అక్కడే మీకు శాలరీ బాగుందంటే ఎక్కడికి వెళ్ళాల్సిన లేదు. డబ్బు అవసరం సార్, ఇక్కడ డబ్బే అంత అన్నట్టుగా ఉంది. మంచి చదువు ఉండి మంచి ఉద్యోగం కావాలంటే డబ్బిచ్చి తీరాల్సిందే సార్. ఎవరికైతే డబ్బు ఉందో వాడికి ఏ పని కావాలన్నా జరుగుతుంది. మన దేశంలో ఉన్న క్లైమేట్ కానీ మన దేశంలో ఉన్న వాతావరణం అది ఇంక బయట దేశాల్లో ఉండదండి. గల్ఫ్ కంట్రీలో అయితే విపరీతమైన ఎండ ఉంటుంది, మన ఎండలా ఉండదు, అది చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. 40, 50, 60 degrees వెళ్ళిపోతుంటుంది ఎండ. They are catching fire. Kuwait just owns a world record in temperature indicators in the town of Mitribaj in the northwest of the country on July 20. ఒక్కోసారి బాధ అనిపిస్తుంటుంది, ఎందుకు అనవసరంగా వచ్చి అక్కడే ఉండవలసింది, డబ్బులకి ఈ కంట్రీకి డబ్బులకి నమస్కారం బాబు అంటుంటారు అనమాట. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు, అలా పరిస్థితి వస్తుంటుంది. తర్వాత కొన్ని రోజులు డబ్బులు సంపాదించిన తర్వాత ఇవన్నీ అలవాటు అవుతాయి. ఈ ప్రాసెస్లో మనకి ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ పాస్పోర్ట్ కావాలండి. అయితే పాస్పోర్ట్ అప్లై చేయాలంటే మనమే సొంతంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చండి. passportseva.com అని ఉంటుంది. దీనిపైన చాలామంది వీడియోలు చేశారు, అవి చూడండి. లేదు అనుకుంటే దాని గురించి ఒక వీడియో చేయమని చేస్తాను. ఆన్లైన్లోకి వెళ్ళి పాస్పోర్ట్ సేవ అని ఉంటుందంట, ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి కొన్ని డాక్యుమెంట్స్ అన్ని అడుగుతారండి. మీ పేరు కానీ, అలాగే ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, మన ఓటర్ ఐడి కార్డు, ఇలాంటివన్నీ అడుగుతుంటారు. ఆ ప్రూఫ్స్ అన్ని రెడీగా ఉంచుకొని మీరు ఆన్లైన్లోని పాస్పోర్ట్కి అప్లై చేయవలసి ఉంటుంది. మాకు ఇవన్నీ తెలియదంటే పాస్పోర్ట్ మాకు కావాలనుకుంటే మీరు ఏ ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళినా కానీ ఆ సెంటర్లోని మీకు క్లియర్గా మీ దగ్గర డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని మీకు స్లాట్ బుక్ చేస్తారండి పాస్పోర్ట్ ఆఫీస్కి. మీరు ఆ టైము డేట్ అది ఇస్తారు. ఆ టైంలో మీరు ఏంటంటే మీ ఏదైతే ఐడెంటిటీ ప్రూఫ్స్ ఉన్నాయో ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కార్డు కానీ కొన్ని అడుగుతారండి. ఈ ప్రూఫ్స్ అన్ని పట్టుకొని మీరు డైరెక్ట్గా పాస్పోర్ట్ ఆఫీస్కి అయితే వెళ్ళవలసి ఉంటుంది. పాస్పోర్ట్ అప్లై చేసిన ఒక 2-3 వారాల్లోపే పోలీస్ ఎంక్వైరీ అవుతుందండి. ఆ పోలీస్ ఎంక్వైరీ అయిపోయిన మీకు ఒక 45 days లోపే మీకు పాస్పోర్ట్ అనేది కొత్తది ఇంటికి వచ్చేస్తుంది పోస్ట్ ద్వారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ పాస్పోర్ట్ కావాలండి. మన దేశం విడిచి ఇతర దేశాలు వెళ్తే కనుక మీకు పాస్పోర్ట్ కంపల్సరీ కావాలి. నెక్స్ట్ వర్క్ పర్పస్, మనం ఏ వర్క్ పర్పస్ వెళ్తున్నామో చూసుకోవాలండి. ఒక వర్క్ పర్పస్ మీద వెళ్ళాలండి. చాలామంది ఏంటంటే హెల్పర్ గాను, క్లీనర్స్ గాను, లేబర్స్ గాను ఇలాగా వెళ్తారండి. అలాగే ఇప్పుడు వెళ్ళొద్దు. అలాగే వెళ్తే కనుక మీకు సరైన శాలరీలు రావండి. నెక్స్ట్ వాళ్ళు ఏ పని అని చెప్తారనమాట. ఇక్కడ ఏదో పని చెప్తారు, అక్కడికి వెళ్ళాక వాళ్ళు నచ్చిన పని ఇస్తారు, అది మీకు ఇష్టం ఉండదు, రాలేక ఉండలేక ఇబ్బంది పడతారు అనమాట. అలా కాకుండా మీరు ఒక వర్క్ మీద వెళ్ళాలండి, ఒక స్కిల్ వర్క్ మీద వెళ్ళాలి, టెక్నీషియన్ కింద వెళ్ళాలన్నమాట. అంటే టెక్నీషియన్ అంటే మీకు ఒక ఎలక్ట్రీషియన్ కానీ, ఒక వెల్డర్ కానీ, ఫిట్టర్ కానీ, లేదంటే కార్పెంటర్ కానీ, ఇలా చాలా చాలా డిజిగ్నేషన్ వస్తుంటాయండి. ఈ డిజిగ్నేషన్స్లోని మీకు ఏదో ఒకటి ఎంచుకోండి. మీరు ఎంచుకొని ఆ వర్క్ ఫుల్గా ఆ వర్క్ మీద దృష్టి పెట్టి ఆ వర్క్ ఫుల్గా నేర్చుకోండి. బోల్ ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి, చాలా చాలా ట్రైనింగ్ సెంటర్లు కూడా విశాఖపట్నం, మీకు గాజువాక ఏరియాలో కూడా చాలా ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి. ఆ ట్రైనింగ్ సెంటర్లో వెళ్ళి మీరు ఏంటంటే ఎంతో కొంత అమౌంట్ పే చేస్తే మీకు ఏదైనా వర్క్ ఒకటి నేర్పిస్తారండి. ఆ వర్క్ నేర్చుకొని స్కిల్ మీద మీరు బయట దేశాలు వెళ్ళాలన్నమాట. అది ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. గల్ఫ్ కంట్రీలకు వెళ్ళినప్పుడు ఈ స్కిల్ అనేది మీ చేతిలో అయితే పర్ఫెక్ట్గా ఉండాలి మీ దగ్గర. ఈ విధంగా మీరు పాస్పోర్ట్ అది పట్టుకొని ఒక వర్క్ నేర్చుకున్న తర్వాత ఒక స్కిల్ టాలెంట్ పట్టుకొని మీరు క్లయింట్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుందండి. క్లయింట్ ఇంటర్వ్యూ అంటే ఎక్కడ జరుగుతుంది, క్లయింట్ ఇంటర్వ్యూ అంటే ఎలా ఉంటుందంటే మీకు న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ పడుతుందండి. అలాగే
మీకు ఏంటంటే పెద్ద పెద్ద సర్వీస్ ఉంటాయండి, మ్యాన్ పవర్ కన్సల్టీ సర్వీసు, ఇంటర్నేషనల్ ఓవర్సీస్ కన్సల్టెంట్ సర్వీస్ ఉంటాయి. మీరు ఏంటంటే వాటి ద్వారా మీరు వెళ్ళొచ్చండి. కొన్ని కంపెనీలకి కొన్ని దేశాలకి డబ్బులు కట్టాల్సిన ఉంటాయండి. ఫ్రీ రిక్రూట్మెంట్ అంటారు, అంటే ఫ్రీ ఛాన్స్ అనమాట. ఎవరికి ఎటువంటి రూపాయి కూడా డబ్బులు కట్టాల్సిన లేదు. అలాగే కొన్ని కంపెనీలకి కొన్ని కంట్రీలకి డబ్బులు కట్టవలసి ఉంటుందండి. అంటే సర్వీస్ ఛార్జ్ అంటారండి. సర్వీస్ ఛార్జ్ అనేది కట్టవలసి ఉంటుంది ఏజెంట్కి. అది ఎంత ఉండొచ్చు అంటే వాళ్ళ ఇష్టం ఎంత ఉండొచ్చు, 20,000 ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు, 50,000 ఉండొచ్చు, ₹1,00,000 కూడా ఉండొచ్చు. వాళ్ళు అడుగుతారండి, మీకు అది నచ్చితే కనుక శాలరీ బాగా ఎక్కువ వస్తుంది, డబ్బులు కట్టినా పర్వాలేదు అనుకుంటే మీరు అలాంటి దానికి వెళ్ళాలి. నేనైతే మ్యాక్సిమం అవాయిడ్ చేస్తానండి అలాంటివి. మ్యాక్సిమం ఫ్రీ ఛాన్స్లో వెళ్ళడానికి ట్రై చేస్తాను. నేను ఇప్పటివరకు కొన్ని కంట్రీలకు వెళ్ళినా కానీ ఎక్కువ డబ్బులు అయితే కట్టలేండి. 5,000 10,000 లోపే నేను కట్టుకొని వెళ్ళాను అనమాట. అయితే ఇవన్నీ ఎలాగవుతాయి ఏంటనేది మీకు ఫర్దర్గా చెప్తాను వీడియోలోని. నెక్స్ట్ మీ కేటగిరీ కొంచెం పెద్ద అయితే కనుక, అంటే ఇంజనీర్ లెవెల్లో కానీ, సూపర్వైజర్ కానీ, లేదంటే ప్రాజెక్ట్ మేనేజర్ కానీ, ఇలాంటి పెద్ద పోస్టులు అయితే మాత్రం డైరెక్ట్గా కంపెనీ దగ్గర వెబ్సైటే మనం ఓపెన్ చేసి అందులో కెరియర్స్ ఉంటుందండి. డైరెక్ట్గా పెద్ద పోస్టులు అయితే మీకు ఆన్లైన్లోనే ఇంటర్వ్యూలు అవుతుంటాయి. అలా కూడా మీరు పెద్ద కేటగిరీలకి అయితే అప్లై చేసుకోవచ్చు. జనరల్గా మనలాంటి వర్కర్ కేటగిరీ అయితే మాత్రం చెప్పాను కదా, నీకు క్లయింట్ ఇంటర్వ్యూ వచ్చినప్పుడు అయితే మీరు ఏదైతే వర్క్ నేర్చుకున్నారో ఆ వర్క్ మీద ఇంటర్వ్యూ ఉంటుందండి ఫస్ట్. అలాగే అవసరమైతే ప్రాక్టికల్ టెస్ట్ కూడా మీకు చేస్తారు మీతోటి. అంటే ఆ వర్క్ మీరు చేయగలరా లేదా అని చెప్పి మీకు టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్ మీరు పాస్ అయ్యి ఇంటర్వ్యూ అయితే పాస్ అయితే మీకు కంపెనీ తల క్లయింట్ ఏంటంటే శాలరీ చెప్తారండి. ఆ శాలరీ అది మీకు అక్కడ దేశంలో ఎంత డబ్బులు ఇస్తున్నారు, అది మన దేశంకి ఎంత డబ్బులు అవుతున్నాయి అనుకొని మీరు టాలీ చేసుకోవాలి. చేసుకొని ఓకే సరిపోతుందండి, నెలకు ఒక 30,000 నుంచి 40,000, 50,000, ₹1,00,000 ఈ విధంగా వస్తుంది, మాకు సరిపోద్ది, ఇంత శాలరీ అయితే మాకు సరిపోద్దని మీరు ఒక మైండ్లో పెట్టుకుంటారు కదా. ఆ శాలరీ సరిపోతే ఓకే చేయండి, లేకపోతే లేదు. ఎందుకంటే తీరమాసి మీరు కంగారు పడి ఓకే చేసి మీరు వెళ్ళిపోయినా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఇబ్బంది పడతారు. అందరికీ కొంతమందికి మీకన్నా ఎక్కువ శాలరీలు ఉంటాయి. మీరేమొచ్చి అనవసరంగా తక్కువ శాలరీలకు వచ్చామని బాధపడుతుంటారు అనమాట. ఎలా చేయకండి. ఇంటర్వ్యూ జరిగినప్పుడే, కంపెనీకి వెళ్ళకముందే ఇండియాలో ఉన్నప్పుడే మీరు ఇవన్నీ చూసుకొని అగ్రిమెంట్ మీద సైన్ చేయాలండి. ఒకసారి అగ్రిమెంట్ మీద సైన్ చేస్తే కనుక మీకు శాలరీ ఎటువంటి మార్పులు ఉండవు. మళ్ళీ సంవత్సరం అయిపోవాలి, 2 సంవత్సరాలు అయిపోతే ఇంక్రిమెంట్ ఇస్తారు. అప్పుడు ఒక 2,000, 3,000, 5,000, 10,000 పెంచుతారు. అప్పటి వరకు వెయిట్ చేయవలసి ఉంటుంది. ఇవన్నీ చూసుకొని మీరు ఓకే చేయాలి. ఎవరి వర్క్ పర్పస్ సంబంధించింది వాళ్ళని ఆ ఇంటర్వ్యూ చేస్తారండి. ఎలక్ట్రీషియన్ అయితే ఎలక్ట్రికల్ సంబంధించిన క్వశ్చన్ అడుగుతారు, దానికి సంబంధించిన క్వశ్చన్లు. అదే వెల్డర్ అయితే వెల్డింగ్ సంబంధించిన క్వశ్చన్స్ అడగవచ్చు, టెస్ట్ పెట్టవచ్చు. అలాగే ఫిట్టర్ అయితే పైప్ ఫిట్టింగ్ అయ్యి ఫ్యాబ్రికేషన్ సంబంధించి అవి మెజర్మెంట్స్ అవి అడుగుతారండి. అవన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి. ఇలాగ కనీసం 100% నాలెడ్జ్ లేకపోయినా మీరు ఏదైతే వర్క్ వెళ్తారో కనీసం 50% అయినా మీకు దాని మీద పట్టు ఉండాలన్నమాట, నాలెడ్జ్ ఉండాలి. అలాగైతే మీకు 99% పాస్ అయ్యే అవకాశం ఉంటుంది క్లయింట్ ఇంటర్వ్యూ. శాలరీ అయితే మీకు నచ్చితే కనుక మీరు ఆ కంపెనీకి అనేది ఓకే చేయొచ్చు. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళని ఎవరైనా ఎలక్ట్రికల్ సంబంధించిన ఉంటే కనుక దీనిపై నేను ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, ఏడేటి క్వశ్చన్స్ అవి అడుగుతారు, ఇలాంటివన్నీ నేను ఒక వీడియో చేసినండి ఆల్రెడీగా. ఈ వీడియో మీరు చూడండి, చూస్తే మీకు కొంచెంగా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. పాస్పోర్ట్ ఫస్ట్ ఉండాలని చెప్పాను, క్లయింట్ ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పాను, అలాగే డబ్బులు శాలరీ ఎంత ఉంటుందో చూసుకోండి అని చెప్పాను. 3 పాయింట్లు. 4వ పాయింట్ ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే అసలు కంపెనీ ఉందా లేదా, మీకు ఇంటర్వ్యూ చేసిన కంపెనీ అనేది మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. అంటే గూగుల్లో కానీ మీకు గూగుల్లోని ఆ కంపెనీ పేరు ఏదైతే ఉందో అది మీరు సెర్చ్ చేస్తే దాని వెబ్సైట్ వస్తుందండి. ఆ వెబ్సైట్ వచ్చిన తర్వాత అది అసలు ఏ వర్క్లు ఉన్నాయి, అసలు ఎప్పుడు స్థాపించబడింది, పూర్తి సమాచారం అనేది డేటా మొత్తం మీకు ఉంటుందండి అవైలబిలిటీలోని. అలాగే ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఎన్ని మ్యాన్ అవర్స్ ఇది కంపెనీ ఇప్పటి వరకు రన్ చేసింది, ఎటువంటి ప్రైజులు ఈ కంపెనీకి వచ్చాయి, ఇలాంటివన్నీ కూడా మీకు ఆన్లైన్లో ఉంటాయండి. ఇవన్నీ ఉన్నాయని ఇవన్నీ చూసుకున్నాక కంపెనీ ఓకే ఉందని చెప్పి మీరు కన్ఫర్మ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఏంటంటే మన దుబాయ్ అది వెళ్ళాలని చేయాలన్నా కన్సల్టీ ఆఫీసులు ఉంటాయండి. అంటే కొన్ని కన్సల్టీ ఆఫీసులు పాతదై ఉండాలన్నమాట. ఇంతకుముందు మనుషులు తీసుకెళ్తుంది మంచి పేరున్న ఏజెంట్ సంస్థల ద్వారా వెళ్ళాలండి మీరు. అంతేని ఎవరు పెడతారు, చిన్న ఏజెంట్లు ఉంటారు. మీ దగ్గర ఏంటంటే 50,000, 60,000, 10,000, 20,000 తీసుకొని కమిషను మిమ్మల్ని తీసుకెళ్తారు. అలాంటి ఏజెంట్ చిన్న ఏజెంట్ల ద్వారా వెళ్ళొద్దండి. డైరెక్ట్గా ఏదైతే మెయిన్ ఏజెంట్ ఉన్నారో దాని ద్వారా వెళ్ళండి. దుబాయ్లో ఏం చేయాలి సార్? కమ్ముకోవాలి. కడుపు అన్నం తింటావా, అనుమానం తింటావా? రాకి ఎవరికైనా అనుమానం సహజమే. ఇదిగో దుబాయ్ వెళ్ళగానే మీ అందరికి తలో 3 బాయిలు ఇస్తారు. పెట్రోల్ బావులయ్యా, తోడు కూడా అమ్ముకోవడమే. అమౌంట్ మ్యాటర్ అది ఎంతండి? ఎంత తెలియనట్టు మనిషికి 70,000 డిసైడ్ చేశా కదా, ఆయన
చూస్తారా డబ్బులు తేండి. అంతేనా? నాగలింగం గారు ఆగండి. ఆగమంటావేంట్రా? భగవాన్ అత్యాకరతో సాధు పిచ్చాకరగా. కోపడకండి రామకృష్ణ గారు, ఈయన మీ ఫ్రెండ్ కదా, మీ చేతుల మీదకి ఇప్పిందామని. థ్యాంక్ యూ రాఖీ. మీరు ఆఫీస్కి వెళ్ళండి, నేను అటు నుంచి జాయిన్ అయిపోతా. నాగలింగం గారు మీరు కూడా మాతో పాటు ఆఫీస్కి రండి. ఆఫీస్ కంటే రామకృష్ణ. అర్థమై. ఒరే ఆయన ఆఫీస్కి రావడం ముఖ్యమా, మన దుబాయ్ వెళ్ళడం ముఖ్యమా? దుబాయ్ అనవసరంగా వదిలేసాం అనిపిస్తున్నా. వదిలేయటమేంట్రా? వాడు ఏమైనా దొంగతనాలు చేసుకున్నాడా నీకులాగా? వాడు చేసిన సహాయానికి నిలువెత్తు దండేసి దండం పెట్టుకోవాలి. అతను ఎవడనుకుంటున్నారా? ఎవరు? మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్. ఫ్లైట్ రైట్ టైమేగా? అందరికీ సీట్లు ఉండాలి. నిలబడి వెళ్ళటం కష్టం. ఫ్లైట్ ఏసీయా నాన్ ఏసీయా? ఇంతకీ మా బర్త్ నెంబర్లు ఎంత? అసలు ఎవరు మీరంతా? గిరి, సూరిబాబు, శ్రీనివాసరావు, రామకృష్ణ, బుజ్జి, రామానా. ఏవి మా దుబాయ్ టికెట్లు? అడగగానే చేయడానికి ఆర్టీసీ టికెట్లు కాదు, దానికి చాలా ప్రాసెస్ ఉంది. అవన్నీ క్యాంటీన్ లోనే అయిపోయినాయండి. క్యాంటీన్ లోనా? అవును, తలకి 75,000 ఇచ్చాం. ఎవరికి ఇచ్చారు? నాగలింగానికి ఇచ్చాం. నాగలింగం? ఎస్ సార్. ఇతనే నాగలింగం. వీడి నాగలింగం ఏంటండి? బోల్డింగం. తమిసే బాత్ కరో. ఆగండి. వైజాగ్ నుంచి వచ్చింది మీరేనా? అవును. ఇతనే మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటానికి వచ్చాడు. మీరు అక్కడ లేకపోతే తిరిగి వచ్చేసాడు. మరి మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చింది ఎవరండి? అది మాకేం తెలుసండి. అలా అంటారు ఏంటండి? మన డబ్బులు ఇచ్చేసాం. ఎవరో తెలుసుకోకుండా ఎలా ఇచ్చారండి? నెక్స్ట్ ఆ ఏజెంట్ కూడా మనకి ఏంటంటే గవర్నమెంట్ తరపు నుంచి లైసెన్స్ పొందబడి ఉండాలన్నమాట. గవర్నమెంట్ సర్టిఫికేషన్ ఉండాలండి. చాలా కంపెనీలు ఉన్నాయి, చాలా సంస్థలు ఉన్నాయి ఇలాంటివి. నేనైతే ఎక్కువ చెన్నై ద్వారా కానీ ముంబై ద్వారా కానీ వెళ్తానండి. అలాగే గాజువాకలో కూడా మనకి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలోని గాజువాక అయితే మాది మేము దగ్గరలో ఉంది కాబట్టి అక్కడ ఎవరైతే మెయిన్ ఏజెంట్ ఉన్నారో గవర్నమెంట్ నుంచి లైసెన్స్ పొందబడి ఉన్న ఏజెంట్ ద్వారా వెళ్తానండి. ఇలాంటివి అయితే కొన్ని మీకు ఆఫీస్ పేర్లు చెప్తాను. అంటే బొంబాయి కానీ చెన్నై కానీ కొన్ని ఆఫీస్ పేర్లు చెప్తాను. ఈ ఆఫీసులో చాలా సంవత్సరాలు బట్టి ఉన్నాయండి. చాలా మంది తీసుకెళ్లారు. మీకు ఆన్లైన్లో కూడా చెక్ చేసుకుని తెలిసిపోద్ది ఈ సంస్థలన్నీ. మీకు న్యూస్ పేపర్ వస్తుందండి శుక్రవారం, అదేని ఫ్రైడే పూట వస్తుంది అనమాట. అసైన్మెంట్ అబ్రాడ్ అన్న పేపర్ ఉంటుంది. ఆ పేపర్ కొనుక్కోండి. ఆ పేపర్లో ఏంటంటే ఆ న్యూస్ పేపర్లో అన్నీ మీకు గల్ఫ్ సంబంధించిన యాడ్స్ పడతాయి అన్నమాట అండి. ఆ పేపర్ మీరు కొనుక్కుంటే కంపెనీలకి, ఎటువంటి కంపెనీలకి, పెద్ద పెద్ద కంపెనీలకి, చిన్న కంపెనీలకి, అన్ని కంపెనీలకి వేకెన్సీస్ పడతాయండి. మాకు ఇంతమంది ఎలక్ట్రీషియన్లు కావాలి, ఇంతమంది వెల్డర్స్ కావాలి, ఇంతమంది ఫ్యాబ్రికేషన్ కావాలి, ఇంజనీర్ కావాలి, ఫోర్మెన్ కావాలి, సూపర్వైజర్ కావాలి, అన్ని పోస్టులు అందులో పడతాయండి. ప్రతి శుక్రవారం న్యూస్ పేపర్ అయితే మీరు కొనుక్కోండి. నెక్స్ట్ మన తెలుగు స్టేట్స్లో కూడా అడ్వర్టైజ్మెంట్ పడుతుందండి ఈనాడు పేపర్లో. అదిని ప్రతి మంగళవారం, శుక్రవారం కూడా పేపర్ చూసుకోవాలి. అంటే ఉద్యోగ అవకాశాల్లో పడుతుంది, అవి కూడా చూసుకుంటూ ఉండాలండి. అందులో చూడండి ఏజెంట్ కూడా టెంపరీ ఏజెంట్లు ఉంటారు, చాలా దొంగ ఏజెంట్లు ఉంటారు అనమాట ముంబైలోని. అంటే పొద్దున్న ఆఫీస్ ఉంటుంది, మీరు వెళ్ళిన తర్వాత మీరు అన్ని సబ్మిట్ చేసి డబ్బులు అడ్వాన్స్ తీసుకుంటారండి. ఇంటర్వ్యూ పాస్ అయిపోయారండి, మంచి జీతం మీకు అని చెప్పి మీ దగ్గర అన్ని తీసుకొని పొద్దున్న తీసుకుంటారు, సాయంత్రం మాయమైపోద్దండి ఆఫీసు. అలాంటివి ఉంటాయి బొంబాయిలోని, అవన్నీ చూసుకోవాలి మీరు. నాకు ఉద్యోగం రాగానే మీ అందరూ స్టీల్ ప్లాంట్ షిఫ్ట్ చేస్తానే. ఓకే, నువ్వు చెప్పేదంతా కరెక్టేనా? నాన్నగారు మీకు అంత అనుమానం అయితే ఇవ్వకండి. గుడికి వెళ్ళి 9:30 కల్లా మొన్న వచ్చారే ఆ ఆఫీస్కి వచ్చేయండి, మీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ రెడీగా ఉంటాయి. 8:30కి వచ్చేస్తాం. ఈ విధంగా మోసం జరుగుతుంటుంది. ఇవి చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. నేను దగ్గర నుంచి చూసిన ఆఫీసులు అయితే కొన్ని నేను చెప్తానండి పేర్లు. ఇప్పుడు నేనైతే సౌదీ అరేబియా అయితే వచ్చానండి. నేను మెయిన్ ఆఫీస్ అయితే మాత్రం దీనికి క్లయింట్ ఇంటర్వ్యూ ఏ ఆఫీస్ ద్వారా అయిందంటే కన్నన్ ఎంటర్ప్రైజ్ అండి. ఇదైతే గాజువాకలో ఉంటుందండి. ఓవర్సీస్ మ్యాన్ పవర్ని రిక్రూట్మెంట్ చేయడానికి లైసెన్స్ అయితే ఇతనికి ఉందండి. కన్నన్ ఎంటర్ప్రైజ్. ఇవ్వండి, ఇక్కడ అడ్రస్ ఇస్తాను చూడండి, గాజువాకలో ఉంటుంది. నెక్స్ట్ చెన్నైలో కూడా కొన్ని ఆఫీస్ ద్వారా వెళ్ళాము మేము అప్పుడప్పుడు. చెన్నైలో అయితే నేను ఇంతకుముందు లాస్ట్ టైం మా కంపెనీకి వెళ్ళండి. దాని పేరు అయితే ఐటీఎల్ అనమాట, ఇంటర్నేషనల్ ట్రేడ్ లింక్ అనమాట. కింద అడ్రస్ చూడండి, పక్కన పెడుతున్నాను. దీని ద్వారా వెళ్ళాం. ఇతను కూడా కరెక్ట్గా తీసుకెళ్ళారండి. మాకు 2-3 సార్లు కూడా ఈ ఆఫీస్ ద్వారా కూడా మేము విదేశాలకు అయితే వెళ్ళాము. ఐటీఎల్ అనేది మాత్రం చెన్నైలో ఉందండి, ముంబైలో ఉంది. పర్ఫెక్ట్గా మీకు మోసం లేకుండా తీసుకెళ్తారండి మిమ్మల్ని. నెక్స్ట్ ఇండిమాన్ ఉందండి, ఇండిమాన్ కన్సల్ట్ సర్వీస్ అండి. ఇండిమాన్ ఓవర్సీస్ సర్వీస్ అని ఒకటి ఉంది ముంబైలోని. వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా మనుషులే తీసుకెళ్తారండి విదేశాలకి. అది కూడా మంచి ఆఫీస్ అండి. తర్వాత అంబే ఇంటర్నేషనల్ ఉందండి, ముంబైలో ఉంటుంది అంబే ఇంటర్నేషనల్. దీని అడ్రస్లు అన్నీ కూడా క్లియర్గా మీకు పక్కన పెడతాం చూడండి. ఇది ఎక్కడ ఉంది, దీని ఆఫీస్ ఏంటి, దీని నెంబర్లు ఇవన్నీ కూడా ఇది కూడా బాగా తీసుకెళ్తారండి మనుషులు. అదిని తర్వాత ఆస్మస్ అని ఒకటి ఉందండి, ఆస్మస్ కన్సల్ట్ సర్వీస్. అది కూడా మీకు మంచి ఆఫీస్ అండి. దాని ద్వారా కూడా మీకు ఎక్కువ మంది తీసుకెళ్తుంటారు. ఈ ఆఫీసుల ద్వారా రెగ్యులర్గా మీకు వెళ్తుంటారు అనమాట. నెక్స్ట్ గ్లోబల్ ఇంటర్నేషనల్ సర్వీస్ అని ఒకటి ఉంటుందండి, అది కూడా మంచి ఆఫీసు. దాని ద్వారా కూడా నేను ఇంతకుముందు అయితే వెళ్ళామండి. తర్వాత మల్టీ లింక్ మ్యాన్ పవర్ సర్వీస్,
ఇది కూడా ముంబైలో ఉందండి. ఈ ఆఫీస్ ద్వారా కూడా మేము ఇంతకుముందు వెళ్ళాము. అది కూడా బాగానే రెండు మనుషులను అది ఇబ్బంది పెట్టకుండా తీసుకెళ్తుంటారు అనమాట. నెక్స్ట్ అయితే జెర్రీ వర్గీస్ అని ఉంటుందండి ఆఫీసు. ఇది కూడా చాలా మంచిది, చాలా పాత కంపెనీ అనమాట. ఏజెంట్స్ కూడా చాలామందిని తీసుకెళ్ళారు. మంచి ఆఫీస్ అండి. నెక్స్ట్ ఇంకోటి విషయానికి వస్తే గీవాలా అని ఉంటుంది. అది కూడా కన్సల్ట్ ఆఫీసు, అది కూడా చాలా మంచి ఆఫీస్ అండి. ఇప్పుడు నేను చెప్పివన్నీ మొత్తం ఆల్ ISO సర్టిఫికేట్ పొందినవి అనమాట. మోసం లేకుండా చాలా సంవత్సరాల నుంచి చాలా పాతబడిన ఏజెంట్స్ అనమాట. వీళ్ళందరూ చాలా పెద్ద పెద్ద మ్యాన్ పవర్ని మీకు ఇంటర్నేషనల్ ఓవర్సీస్కి పంపిస్తుంటారు. ఇవైతే అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయండి. ఇంకా చాలా ఉన్నాయి, కానీ వీడియోలు అంత పెరిగిపోద్ది కాబట్టి అన్నీ చెప్పట్లేదండి మీకు ఇప్పుడు. ఇవన్నీ కూడా స్టాండర్డ్స్ అన్ని మెయింటైన్ చేస్తాయండి. అంటే ISO సర్టిఫికేట్ పొంది అనమాట. ఏ ఏజెంట్కైనా సరే ముందైతే డబ్బులు అయితే కట్టకూడదండి. వీసా ప్రాసెస్ అంతా అయిన తర్వాత మీకు అన్నీ సరిపోయింది అనుకున్నప్పుడు సర్వీస్ అమౌంట్ అయితే అప్పుడు మనం పే చేయవలసి ఉంటుంది. అలా చేస్తే మీకు బెస్ట్ అనమాట సేఫ్టీకి. ఇవన్నీ చూసుకొని మీరు ఏదైనా సరే ఏజెంట్ ద్వారా వెళ్తే కనుక ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఆఫర్ లెటర్ అది అన్నీ చూసుకొని సైన్ చేసి వెళ్ళాలన్నమాట. అలాగే మంచి కంపెనీకి వెళ్ళాలండి. మంచి కంపెనీలు ఎటువంటి కంపెనీకి వెళ్ళాలంటే కొన్ని సప్లై కంపెనీలు ఉంటాయండి. సప్లై కంపెనీలు, సబ్ కాంట్రాక్ట్ కంపెనీలు, అటువంటి దాంట్లో మీకు కొంచెం ఫెసిలిటీ అనేది తక్కువ ఉంటుందండి. మీరు కొంచెం ఇబ్బంది పడుతుంటారు అనమాట. అంటే వర్క్కి రూమ్కి చాలా దూరం ఉంటుంది. 2 గంటలు 3 గంటలు 4 గంటలు మీకు జర్నీ ఉంటుంది అనమాట. సప్లై కంపెనీలు కానీ లాంగ్ కానీ ఇవన్నీ చూసుకోవాలండి. అలాగే సప్లై కంపెనీల్లో కొన్ని ఏంటంటే ఫ్రీ ఫుడ్ అది ఇవ్వకపోవచ్చు. ఫుడ్ అది మీరు వండుకోవాల్సి ఉంటుంది. శాలరీ కూడా తక్కువ ఉంటుందండి. అలాగే టైం అవర్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అంటే జనరల్గా అయితే 8 అవర్స్ మనం 8 గంటలు డ్యూటీ ఉంటే అక్కడ 12 గంటలు మీరు మీతో చేయించవచ్చు. అలా కూడా ఉంటుంది. సప్లై కంపెనీలో చాలా ఇబ్బందులు పడతారు. ఇది సప్లై కంపెనీ డైరెక్ట్ కంపెనీ అని చూసుకుని వెళ్ళాలండి. వీలైనంత వరకు డైరెక్ట్ కంపెనీకి ప్రిఫర్ చేయాలండి. సప్లై కంపెనీకి వెళ్ళకూడదు. 90% డైరెక్ట్ కంపెనీని ప్రిఫర్ చేసుకోవాలండి మీరు. అప్పుడు మీకు బాగుంటుంది అనమాట. సిస్టమ్ అంతా బాగుంటుంది. ఫ్రీ ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ ఉందా లేదా ఇవి కూడా చూసుకోవాలి. దీని గురించి ఆల్రెడీగా ఇంతకుముందు ఒక వీడియోలు చేశాను నేను. 2-3 వీడియోలు ఉంటుంది. ఈ వీడియోలో చూడండి ఇంటర్వ్యూ ఎలాగవుతుంది, ఎలక్ట్రికల్ సంబంధిందని ఇందులో చెప్పాను. అలాగే మీకు ఇంకేమైనా వెల్డర్కి కానీ ఫిట్టర్కి కానీ కార్పెంటర్స్ కానీ ఎలా ఉంటుంది ఏటి అడుగుతారు ఇంటర్వ్యూల్లోని అయినా మీకు చెప్పమంటే నేను ఎవరినైనా అడిగేసి మా ఫ్రెండ్స్ నాది ఉంటారని వాళ్ళని అడిగి మీకు ఒక వీడియో చేయమంటే చేస్తాను. అలాగే మన ఇతర దేశాల్లో డబ్బుల గురించి అనుకున్నామండి. డబ్బుల గురించి అంటే మనం సపోజ్ యూఏఈ అంటే దుబాయ్ కానీ అబుదాబి కానీ షార్జా కానీ ఇలాంటి చిన్నవన్నీ కలిపి యూఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనమాట. ఈ చిన్న రాష్ట్రాలన్నీ కలిపి ఒక దేశం కింద యూఏఈ అని ప్రకటించుకున్నాయి అనమాట. అక్కడైతే దిరమ్స్ ఉంటుంది, ఏఈడి అంటారండి. ఏఈడి అంటే అరబ్ ఎమిరేట్స్ దిరామ్ అనమాట. కరెన్సీని అది మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే గూగుల్లో చెక్ చేసుకోండి. ఈ విధంగా నేను ఓపెన్ చేసి చూడండి. AED to INR అని కొట్టాలండి గూగుల్లో. అలా మనం సెర్చ్ చేస్తే కనుక ఈ రోజు రేట్ వస్తుంది ₹22.73 అండి. ఇదే రేట్ అనమాట. అలాగైతే మన 500 AED అయితే 11,365 రూపాయలు అవుతుందండి. ఈ విధంగా చూసుకోవాలి. అలాగే నెక్స్ట్ టైం వేరే కంట్రీ చూద్దామండి. కువైట్ చూద్దాం. కువైట్ దినార్ టు INR చూద్దామండి. కువైట్లో ఏ రేట్ ఉంది? ఈ రోజు రేటు ప్రకారం ₹272.96 అయితే ఉందండి. ఈ విధంగా మీ శాలరీ అయితే చూసుకోవాలి మీరు. అలాగే ఇంకో కంట్రీ చూద్దాం. SAR INR చూద్దాం. SAR అంటే సౌదీ అరేబియా రియాల్ అండి. సౌదీ అరేబియన్ రియాల్ అయితే మనకి ₹22.25 ఉంది. ఈ విధంగా గూగుల్లో చెక్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇంక వేరే కంట్రీ చూద్దాం. OMR చూద్దాం. OMR అంటే కనుక ఒమానీ రియల్ అనమాట. అండ్ మస్కట్ ఒమాను వెళ్ళే వాళ్ళు పనికి వస్తుంది. ఇది కూడా 1 OMR తీసుకొచ్చి మనకి ₹217 అయితే ఉందండి ఈ రోజుని. ఈ విధంగా రేట్లు చూసుకొని మీకు దానికి తగ్గట్టుగా శాలరీ మీరు చూసుకొని ఎంత అవుతుందో ఎన్ని వాళ్ళు ధరంసిస్తున్నారో దాని మీద టాలీ చేసుకోవాలన్నమాట మీరు. అలాగే మీకు ఈ రేట్ అయితే రోజుకి మారుతుంటుంది, అప్ అండ్ డౌన్ అవ్వచ్చు. నేను చెప్పేది అయితే జూలై నెల 2024 రేట్ ప్రకారం చెప్తున్నానండి ఈరోజు. అలాగే మీకు క్లయింట్ ఇంటర్వ్యూ ఓకే అయిన తర్వాత అంటే సెలెక్ట్ అయిన తర్వాత పాస్ అయ్యారు అనుకుంటే కనుక మీరు నెక్స్ట్ ఏంటంటే అక్కడి నుంచి మెడికల్ చేస్తారండి. కొన్ని కంట్రీలకి అయితే సౌదీ లాంటి కువైట్ లాంటి కంట్రీలకి అయితే మాత్రం గమ్కా మెడికల్ ఉంటారండి. ఆ గమ్కా మెడికల్ చేయించుకోవాలి. ఆ గమ్కా మెడికల్ కూడా మీరు ఫిట్ అయితే కనుక అప్పుడు మీకు వీసా అనేది ప్రాసెస్ చేస్తారనమాట. వీసా వచ్చిన తర్వాత మీ ఏజెంట్ మీకు ఆల్రెడీ చెప్తారు. ఫ్లైట్ టికెట్ కూడా మ్యాక్సిమం కంపెనీలు ఇస్తాయండి. మీరు ఈ వీసా పట్టుకొని ఫ్లైట్ టికెట్ పట్టుకొని మీకు డాక్యుమెంట్స్ అన్ని ఇస్తారు. మీరు అవి పట్టుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళి మీరు ఏదైతే అనుకున్నారో ఆ కంట్రీకి వెళ్ళిపోవడం అనమాట. ఈ వీసా ప్రాసెస్ అది ఎలా ఉంటుంది, మెడికల్ అంటే ఏంటి, ఇలాంటివి కూడా నేను ఈ వీడియోలో చెప్పాను. ఇందులో చూడండి, ఇందులో చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఇంతేండి మరి వీడియో. ఇంకా మరింత ఇన్ఫర్మేటివ్ ఏమైనా డౌట్లు ఉంటే సందేహాలు ఉంటే మాకు కామెంట్లో అడగండి, చెప్తాను నాకు. మరి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే కానీ మా వీడియోని లైక్ చేయండి,
అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.